హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు రాత్రి నుంచి అయితే సేల్ స్టార్ట్ అవబోతుంది. ఫ్లిప్కార్ట్లో గోల్డ్ సేల్, అమెజాన్లో ప్రైమ్ డే సేల్. వాస్తవానికి ఏంటంటే మనకి ఇయర్లో బిగ్గెస్ట్ సేల్ అంటే బిగ్ బిలియన్ డేస్. బట్ ఈ ఇయర్ మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలను, ఈ ఇయర్ బిగ్గెస్ట్ సేల్ ఇదే. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే, యాక్చువల్గా బిగ్ బిలియన్ డేస్ కంటే తక్కువ ప్రైస్లో మీరు ప్రతి ఒక్క ప్రోడక్ట్ని ఈ సేల్లో కొనబోతున్నారు. రీజన్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్స్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. మీకు తెలిసిందే, రీసెంట్గా యాపిల్ కూడా వాళ్ళ ప్రైసెస్ అన్నీ పెంచేసింది. అండ్ ఆల్ ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్స్ అయితే ఒక్కొక్క ల్యాప్టాప్ మీద 20,000 రూపాయలు, 15,000 రూపాయలు పెరిగింది. మొబైల్స్ అన్నీ కూడా కొనే పరిస్థితి లేదు. ఇవన్నీ ప్రైసెస్ ఎక్కువ అవుతున్నాయంటే గ్లోబల్గా ఏ డేటా సెంటర్స్ వల్ల మనకి ఏదైతే షార్టేజ్ వచ్చిందో చిప్స్లో వీటిలలో, దానివల్ల ప్రైసెస్ అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అండ్ యాజ్ పర్ రిపోర్ట్ అయితే మనకి తెలియదు, యాజ్ పర్ రిపోర్ట్ అయితే బిగ్ బిలియన్ డేస్ వరకు అయితే చాలా వరకు ప్రైసెస్ ఇంకా పెరగబోతున్నాయి. సో టెక్నికల్గా బిగ్ బిలియన్ డేస్ కంటే ఈ సేల్ పెద్దదే. ఎందుకు అంటే మాత్రం అప్పుడు ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, నేను ఒప్పుకుంటాను. బిగ్ బిలియన్ డేస్లో ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది మీకు ప్రొడక్ట్ మీద. బట్ ఎక్కువ డిస్కౌంట్ దేని మీద వస్తుంది? పెరిగిన ప్రైస్ మీద వస్తుంది. సో పెరిగిన ప్రైస్ మీద ఎక్కువ డిస్కౌంట్ వచ్చినా సరే ఇప్పుడున్న ప్రైస్లో మీరు తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీకు ఎమర్జెన్సీ కంపల్సరీ మీకు ప్రొడక్ట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎస్పెషల్గా ల్యాప్టాప్స్కి అయితే పర్ఫెక్ట్ టైం. అండ్ అదర్ ఎలక్ట్రానిక్స్ కూడా మీరు ఇది పర్ఫెక్ట్ టైం అంట కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి. మరీ బిగ్ బిలియన్ డేస్ దాకా వెయిట్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుందని వెయిట్ చేస్తే మాత్రం ఇబ్బంది పడుతుంది. మనం ఏ ప్రొడక్ట్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టే డిస్కౌంట్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు కొన్ని లార్జ్ అప్లయన్సెస్ అనుకో, వాటి మీద ఎక్కువ ప్రైసెస్ పెరగకపోవచ్చు. బట్ ఎలక్ట్రానిక్స్ మీద ఖచ్చితంగా ప్రైసెస్ అయితే పెరిగిపోతాయి. సో అదైతే చూసుకోండి కంపల్సరీ కొనేటప్పుడు, ఎస్పెషల్గా ల్యాప్టాప్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సేల్లో కొనాలనుకునే వాళ్ళు మాత్రం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఈరోజు మిడ్ నైట్ 12కి కంపల్సరీ మీరు లేచి ఉండాలి. రేపు మార్నింగ్ లేచాక నజీర్ అన్న వీడియో పెడతాడులే, అప్పుడు ఏదో ఒక డీల్ చూద్దాంలే అంటే ఎస్ అఫ్ కోర్స్ మార్నింగ్ నేను వీడియోస్ పెడతాను, మంచి డీల్సే మీకు చెప్తాను. బట్ కొన్ని డీల్స్ ఎలా ఉంటాయంటే మిడ్ నైటే మీకు విత్ ఇన్ మినిట్స్లో మీకు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతాయి. విత్ ఇన్ మినిట్స్లో మీకు ఉన్న ప్రైస్ కంటే డిమాండ్ బట్టి ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది. కంపల్సరీ మీరు మిడ్ నైటే పర్చేస్ చేయాలి. మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలనుకోండి, ఈరోజు మిడ్ నైట్ అనమాట, సెకండ్ మిడ్ నైట్, ఈరోజు మిడ్ నైట్. లేదు మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలనుకోండి, రేపు మిడ్ నైట్. అమెజాన్లో పర్చేస్ చేయాలంటే కంపల్సరీ మీరు ప్రైమ్ మెంబర్ అయి ఉండాలి. ఈ రోజు మిడ్ నైట్ మీరు పర్చేస్ చేయాలన్నా ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్ అయి ఉండాలి. లేకపోతే రేపు నైట్ మీరు పర్చేస్ చేయాలి. ఇవాళ నైటు రేపు నైటు ఖచ్చితంగా నిద్రపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఒక 1 అవర్ అట్లీస్ట్ 12 to 1 మధ్యలో మీరు మేలుకుతూ ఉంటే, ఎందుకన్నా 1 అవర్ 5 నిమిషాలు చెక్అవుట్ చేయొచ్చు కదా అంటే ఐ మీన్ పర్చేస్ చేయొచ్చు కదంటే, కొన్ని డిమాండెడ్ ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది ఇమీడియట్గా డిమాండ్ బట్టి. మళ్ళీ అది స్టాక్లోకి వచ్చేస్తుంది విత్ ఇన్ 10-15 మినిట్స్లో. మనం అయిపోయింది కదా అని వెళ్ళిపోతే మనకి ఆ ప్రొడక్ట్ అయితే దొరకదు. సో ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేస్తూ ఉండాలి. కంపల్సరీ నైట్ అయితే మెలుకుతూ ఉండండి. బిలీవ్ మీ, చాలా చాలా గ్రేట్ డిస్కౌంట్స్ అంటే క్రేజీ ఆఫర్లు అయితే రాబోతున్నాయి. యాక్చువల్గా నాకు ఆల్రెడీ అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి ఏమేమి డీల్స్ మీకు లైవ్ అవ్వబోతున్నాయి అనేది నాకు తెలుసు. బట్ కాకపోతే నేను మీకు చెప్పలేను, అది మా ఎంబార్గో, మా రూల్ అనమాట. అది మాకు ముందే మేము కంటెంట్ రెడీ చేయడం కోసం మాకైతే చెప్తారు. సో ఏవైతే ఆ డీల్స్ అన్నీ ఉన్నాయో, బెస్ట్ డీల్స్ ఇప్పుడు నేను ఆల్రెడీ పిక్ చేశాను, నాకు తెలుసు వేటి మీద ఎంత డిస్కౌంట్ వస్తుంది అనేది. అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాం. నైట్ 12కి మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఉంటుంది, టీఆర్టీ ప్రీమియం డీల్స్. ఆ డీల్స్ ఛానల్లో ఒకటేసారి మీకు డీల్స్ అన్నీ పడిపోతాయి. టకా ఎవ్రీ మినిట్ మీకు ఒక డీల్ వస్తూనే ఉంటుంది. అన్ని డీల్స్ మాకు ముందే తెలుసు. బిలీవ్ మీ, మంచి మంచి డిస్కౌంట్లు, ఎస్పెషల్గా స్మార్ట్ టీవీస్ మీద అయితే క్రేజియస్ట్ డిస్కౌంట్స్ వస్తున్నాయి. ల్యాప్టాప్స్ మీద కూడా క్రేజీ డిస్కౌంట్స్ వస్తున్నాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అయితే ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేశాను, టీఆర్టీ ప్రీమియం డీల్ ఛానల్. జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 1,00,000 మందికి పైగా ఉన్నారు ఆ ఛానల్లో. మీరు జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఆల్రెడీ మీరు 1,00,000 మందిలో మీరు ఉన్న వాళ్ళైతే మాత్రం, జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళైతే మ్యూట్ పెట్టుకొని ఉంటారు. అది సర్వసాధారణం, ఎందుకంటే ఎవ్రీడే డీల్స్ పెడుతుంటే చిరాకు పడుతుంటుంది. అప్పటికి మేము తక్కువే పెడతాం, మ్యాక్స్ ఒక 10-15 డీల్స్ పెడతాం పర్ డేలో. ఒక్కొక్క డే అసలు డీల్ లేకపోతే పెట్టాం. బట్ స్టిల్ కొంతమంది మ్యూట్ చేసి ఉంటారు కాబట్టి అన్మ్యూట్ చేసుకోండి. ఒకసారి డీల్ ఛానల్లోకి వెళ్ళి అన్మ్యూట్ చేసి నేను ఒక పోస్ట్ పెడతాను, అన్మ్యూట్ చేశారనే చేశారన్న దానికి ఒక థమ్స్అప్ సింబల్ అయితే ఉంది. దాన్ని బట్టి ఎంతమంది అన్మ్యూట్ చేశారనేది నాకు తెలుస్తుంది. యాక్టివ్గా ఉండండి. బిలీవ్ మీ, సేల్ ఇలా స్టార్ట్ అవ్వగానే అలా డీల్స్ పడతాయి, ఎందుకంటే నాకు ముందే డీల్స్ తెలుసు కాబట్టి. సో అదొక మీకు అడ్వాంటేజ్ అనమాట. ఇమీడియట్గా మంచి డీల్స్, నేను ఆల్రెడీ వెతికిని బెస్ట్ అనుకునే డీల్స్ పోస్ట్ చేస్తాను కాబట్టి మంచి ప్రొడక్ట్లు కొంటారు. ఏదో డిస్కౌంట్ వచ్చింది కదా అని వర్స్ట్ ప్రొడక్ట్లు మీ మీదకి అయితే తోయం. బెస్ట్ ప్రొడక్ట్స్, బెస్ట్ డీల్స్ ఉన్నాయని నేను సెలెక్ట్ చేసి దాచిపెట్టి ఉంచా. ఇంకా ఆ తర్వాతకి మీ ఇష్టం. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి, మేము ఆల్రెడీ అన్ని కేటగిరీస్లో మేము వీడియోస్ చేస్తాం, మీకు తెలుసు కదా. ల్యాప్టాప్స్ ప్రతిదీ పర్చేస్ చేస్తాం, టీవీస్ పర్చేస్ చేసి బిగ్గెస్ట్ కంపారిజన్ చేసి చేస్తాం. అండ్ TWS కానీ ఎలక్ట్రానిక్స్ అన్ని అప్లయన్సెస్ అన్నీ మేము చేస్తూనే ఉంటాం. కాబట్టి బెటర్ మీరు ఏం చేయండి అంటే
డిస్క్రిప్షన్ నేను ఇచ్చాను. ఏవైతే మేము టెస్ట్ చేసిన వాటిలో బెస్ట్ స్మార్ట్ టీవీస్, బెస్ట్ ఏసీస్, బెస్ట్ వాషింగ్ మిషన్స్, బెస్ట్ ఇంకేమంటారు టీడబ్ల్యూఎస్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎవ్రీథింగ్ బడ్జెట్ వైజ్గా మేము సెగ్రిగేట్ చేసి పెట్టాము. ఆ ప్రోడక్ట్లకే ఎక్కువ డిస్కౌంట్ వస్తే కొనుక్కోండి. ఎందుకంటే మళ్ళీ వేరే ప్రోడక్ట్లు, పనికిరాని ప్రోడక్ట్లు చాలా వరకు డిస్కౌంట్లు అవైలబుల్గా ఉంటాయి. అవి ఒకవేళ పనికొచ్చాయి ఆ ప్రైస్ కనుకుంటే రేపు నేను డీల్స్ వీడియో చేస్తాను. ఏ టీవీస్ కొనొచ్చు సేల్లో, ఏ ల్యాప్టాప్స్ కొనొచ్చు అనేది సేల్ వీడియోస్ రేపు వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి చాలా వీడియోస్ వస్తాయి కాబట్టి రేపు 4-5 వీడియోలు వస్తాయి కాబట్టి మీకు నోటిఫికేషన్ రాకపోవచ్చు. సో దట్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపు రీఫ్రెష్ చేస్తూ ఉండండి ఎక్కువగా. సో దట్ మీకు నోటిఫికేషన్ రాకపోయినా మీరు మంచి మంచి డీల్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. బట్ ఫస్ట్ అయితే మంచి ప్రోడక్ట్లు కొనడానికి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇచ్చాను. అవన్నీ మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో అవన్నీ కార్ట్లోకి యాడ్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ లింక్స్, అమెజాన్ లింక్స్ రెండు. ఫ్లిప్కార్ట్ ఏం ప్రోడక్ట్స్ ట్యాగ్ చేశాను, అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అవన్నీ కార్ట్లోకి యాడ్ చేసుకోండి. అమెజాన్లో మీకు సేల్ స్టార్ట్ అయిపోగానే రీఫ్రెష్ చేసి ఆ ప్రోడక్ట్ని ఇమీడియట్గా పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఈ సేల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కార్డ్ ఆఫర్స్ అనమాట. ఎప్పట్లాగా చిన్న చిన్న సేల్ లాగా జస్ట్ క్రెడిట్ కార్డుల మీద అయితే ఇవ్వట్లేదు ఈసారి డిస్కౌంట్. ఈసారి మనకి క్రెడిట్ కార్డ్ మీద అండ్ యాజ్ వెల్ యాజ్ డెబిట్ కార్డ్ మీద రెండింటి మీద మనకి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఖచ్చితంగా కార్డ్స్ అయితే ఉండేటట్టు తీసుకోండి. ఫ్లిప్కార్ట్ అనుకోండి, ఐసిఐసిఐ కానీ, బీఓబీ కానీ, హెచ్ఎస్బిసి కానీ ఈ 3 బ్యాంకుల కార్డులు డెబిట్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా మీకు డిస్కౌంట్ వస్తుంది. అమెజాన్ అయితే ఎస్బీఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఈ రెండిట్లో మీకు డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే మీకు భారీగా డిస్కౌంట్లు అయితే వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా యాక్టివ్గా ఉండండి. టెలిగ్రామ్ డీల్స్లో ఛానల్లో యాక్టివ్గా ఉండండి. రేపు మన ఛానల్లో యాక్టివ్గా ఉండండి. మంచి డీల్స్ పర్చేస్ చేయండి. ఎందుకంటే బిగ్ బిలియన్ డేస్ వరకు ఆగితే మాత్రం ప్రైసెస్ అనేవి చాలా దండిగా పెరగబోతున్నాయి. కాస్త చూసుకొని అర్జెంట్ అనుకుంటే మాత్రం పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.